మండలంలోని కొట్టుపరువు పంచాయతీ పరిధిలో గిరిజన గ్రామాల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. గిరిజన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 52 లక్షల విలువైన 15 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి గుమ్మిడి సందారాణి శంకుస్థాపన చేశారు. గ్రామీణ గిరిజన ప్రాంతాలలో రహదారి సౌకర్యం ఎంతో కీలకమని, రోడ్డు అందుబాటులోకి వస్తే విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువవుతాయని మంత్రి తెలిపారు. మొత్తం మీ పంచాయతీ మొత్తం మీద మీ పంచాయతీకి మొత్తం 6 గ్రామాలకి మీ పంచాయతీలో నేను మొత్తం టోటల్ గా 14 రోడ్లు ఇస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన లెటర్, ఇంకొక ఆవిడ ఇచ్చిన లెటర్, అవన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే మనకి కొట్టుపరువుకి 4 రోడ్లు, కొత్త వలసకి 3 రోడ్లు, బూర్జు వలసకి 3 రోడ్లు, ఎరగడ వలసకి 1 రోడ్డు, అలాగే బోడందర వలసకి 2 రోడ్లు, చింతల వలసకి 1, మొత్తం 14 రోడ్లు 48 లక్షలతో శాంక్షన్ చేశాము. ఇంకా ఈ రోడ్ల పనులు మీకు దాదాపు ఎండిఓ గారు 15-20 రోజుల్లో పనులు అయిపోవాలి. నేను మళ్ళీ 4 రోజులు పోయాకొచ్చి ప్రారంభోత్సవానికి వస్తాను. అవ్వాలి ఇంకంతే. ఏపీఓ గారు 4 రోజుల్లో నాకు పని అయిపోయి చూపించాలి. ఏఈ గారు ఉన్నారా? మీ ముగ్గురికి అప్పు చెప్తున్నాను. 4 రోజుల తర్వాత ఇదే డేట్ మళ్ళీ వస్తాను, ప్రారంభోత్సవం చేద్దాం. 14 రోడ్లు కూడా 14 రోడ్లు చేసేసిన తర్వాత ఇంకా మీకు రోడ్లు ఏమైనా మిగిలిపోయి ఉంటే నాకు ఇవ్వండి. అవి అప్పుడు చేయను, మీరు సర్పంచ్ గెలిపించాక చేస్తాను. కాలువలు గాని రోడ్లు గాని, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక గుడి ఇచ్చాం. ఇంకా మీ 6 గ్రామాలకి గుళ్ళు కావాలంటే ఇస్తాను. అది మీరు రాసి సంతకాలు పెట్టి ఇవ్వాలి. గుడికి ఎవరికి రాశాడు చూస్తానమ్మా, అమ్మ నువ్వు ఇస్తానంతే. అయితే నేనేమంటున్నానంటే ఆల్రెడీ ఒక గుడి శాంక్షన్ చేశాం, గుడి అయ్యింది. మీకు ఇంకా మిగిలిన ఎవరికైనా గుళ్ళు కావాలి అంటే రాసి పెట్టించండి, నేను అవి కూడా శాంక్షన్ చేయిస్తాను. గుడికి ఏం ప్రాబ్లం లేదు. మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆదిదేవుడు అక్కడికి వెళ్లి ఒక లెటర్ ఇచ్చి మా గ్రామానికి గుడి కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు ఇచ్చిమని చెప్పారు. అందులో గిరిజన గ్రామాలంటే ఆ కొండ మీద గ్రామాలకు ఇవ్వండి అన్నారు అంతే. ఈ మధ్య కాలంలో ఎవరిస్తే వాళ్ళకి ఇస్తున్నాం. మన నియోజకవర్గంలో, కేవలం మన నియోజకవర్గంలో దాదాపు 35 నుండి 40 గుడులు తీసుకొచ్చాం. మన నియోజకవర్గంలో కట్టిస్తున్నాం. ఎవరికైనా కావాలి అంటే గుడి చెప్పండి, అది కూడా ఇప్పిస్తాం. అలాగే మనకేంటంటే మన పంచాయతీ మొత్తం మీద మనం మొత్తం దాదాపుగా 400 మంది పెన్షన్లు ఇస్తున్నాం. మా పంచాయతీ మొత్తం మీద, ఈ పంచాయతీ ఓన్లీ ఈ పంచాయతీ మీ 6 గ్రామాలకి 400 మందికి. అది 16,87,000 ఇస్తున్నాం ప్రతి నెల 1వ తేదీన వచ్చి 400 మందికి పెన్షన్. ఇంకా పెన్షన్ ఎవరికి కావాలి అంటే సచివాలయం సిబ్బంది ఇప్పుడు వచ్చారు కదా, వాళ్ళకి పెట్టండి. వచ్చే నెల 1 నెల రోజులు గ్యాప్ ఇవ్వండి, 2 నెలల్లో మీకు అన్ని పెన్షన్లు మళ్ళీ శాంక్షన్ చేయిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు ఇచ్చిన వాళ్ళు, ఇంతకు ముందు మనం ఏంటంటే మనం ఇచ్చిన పెన్షన్లే, కొత్తగా ఏం పెన్షన్లు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మనం పెన్షన్ ఇస్తాం. అవన్నీ నేను రాసుకుంటాము. అమ్మ సచివాలయం సిబ్బంది మీరు కొంచెం జాగ్రత్తగా అందరి దగ్గర తీసుకోండి, ఆన్లైన్ చేయండి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇంతకు ముందులాగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. ఎందుకంటే సత్యమహేష్ సార్ చెప్పారు, మనం వెళ్తే పనులు అవుతున్నాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో పని అవ్వాలి. పని అవ్వకపోతే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఎండి ఆఫీస్ గాని, ఎంఆర్ఓ ఆఫీస్ గాని, ఇంజనీర్ల దగ్గర గాని, సచివాలయం దగ్గర ఎక్కడ పని అవ్వకపోయినా. అర్థమైందా? అలాగే మనకి తల్లికి వందనం మొత్తం మన పంచాయతీలో 567 మంది పిల్లలకి ఇచ్చాం. మన పంచాయతీ మొత్తం మీద 567 మంది పిల్లలంటే 73,71,000 ఇచ్చాం. మన పంచాయతీ గురించి చెప్తున్నాను నేను. మండలం చెప్పలేదు, నియోజకవర్గం చెప్పలేదు. అలాగే అన్నదాత సుఖీభావ రైతుల ఖాతాలో 358 మంది రైతులకు గాను 72 లక్షలు ఇచ్చాం. అది కూడా. అలాగే మనకి ఈ స్టూడెంట్స్ కిట్స్ ఏవైతే ఉన్నాయో, హాస్టల్స్ లో ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి 70 మందికి కిట్స్ ఇచ్చాం. వాళ్ళకి దాదాపు 2.5 లక్షలతో వాళ్ళ కిట్లు కూడా ఇచ్చాం. అలాగే మొత్తం మనకి ఇప్పుడు రోడ్లు గాని, ఈ పెన్షన్లు గాని,